నారా లోకేష్ యువగలం పెందుర్తి నియోజకవర్గంలో ఉంది. అయితే పెందుర్తి నియోజకవర్గానికి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అని సంబంధించినటువంటి అందరూ కూడా వచ్చి తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, అలాగే ఐటీ అనుబంధ సంస్థలు చెందినటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఉన్నారు. వారంతా కూడా లోకేష్ యువగలానికి తమ యొక్క మద్దతు తెలియజేస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఏమంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏమంటారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇంకా ఆంధ్రాలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు పాదయాత్రకు మద్దతుగా వచ్చారండి. ఈ రాష్ట్రంలో గత 4 ఏళ్లుగా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. సొంత రాష్ట్రంలో మా అమ్మ నాన్నలు బాధపడుతున్నప్పటికీ మేమందరం ఆన్ గ్రౌండ్ వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి. నిజం చెప్పాలంటే ఒక భావం వ్యక్తీకరించాలన్నా, మా మనసులో ఉన్నది ఏదైనా ఫైట్ చేయాలి అన్నా కూడా మాకు ఇక్కడ ఫ్రీడమ్ లేని పరిస్థితి. దీని అంతటి గురించి రాష్ట్రంలో ప్రజలందరికీ అండగా నేనున్నాను అని భరోసా ఇస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పోరాడుతున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు. అదే కాకుండా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఐటీ వాళ్ళందరికీ కూడా ఒక భవిష్యత్తు లేకుండా పోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి లోకేష్ గారు లాంటి ఐటీ మినిస్టర్లని మేమందరం ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉన్నాం, మీ తోడుగా ఉన్నాం అని చెప్పి తెలియజేయడానికి మేమందరం రావడం జరిగిందండి. చూశారు కదా, ఈ ప్రాంతాలు ఎలా ఉంది? ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలు రాజకీయ పదవుల కోసం జరుగుండొచ్చు, కానీ ఇది మాత్రం డే 1 నుంచి లోకేష్ అన్నకి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మన కోసం, ముఖ్యంగా యువత కోసం, వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళకి ఇంకా దగ్గరయ్యి మంచి పరిపాలన తీసుకురావడం కోసం ఆయన పోరాడుతున్నారు. ఇలాంటి పోరాటంలో మేమందరం కూడా ఆయనకు మద్దతుగా ఉండి మా భవిష్యత్తును మేము నిర్మించుకోవడం కోసం ఈరోజు లోకేష్ అన్నతో పాటు నడవడానికి ఇక్కడ దాకా వచ్చాము. ఏమంటారు? ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో యోగాలో నడుస్తుంది, మీరు పాల్గొన్నారు కదా, ఏమంటారు? ఊర్లో జనాలు చాలా మంది వస్తున్నారు సార్. మాకు బాబు గారు రావాలి, లొకేషన్ ఐటీ మినిస్టర్గా రావాలి, మాకు వాళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలు వద్దు, నెలంతా కష్టపడాలి, లాస్ట్లో వచ్చే జీతం చూసుకొని ఆనందపడాలి. మేము దాని గురించి ఎక్స్పెక్ట్ చేసాం. హైదరాబాద్ నుంచి లొకేషన్కి సపోర్ట్ చేయడానికి మేము వచ్చాం. ఎలా ఉంది ఇక్కడ యోగాలో పాల్గొన్నారు కదా, ఎలా ఉంది? ఇక్కడ చదువుకుని గ్రాడ్యుయేట్ చేతిలో పట్టుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసి వాళ్ళు ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తున్నారండి. ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ బాబు గారు గెలవాలి, మళ్ళీ హైదరాబాద్ నుంచి, మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి ఎవరైతే చదువుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారో తిరిగి మళ్ళీ ఆంధ్రాకు వచ్చి ఆంధ్రాలో సొంత ప్లేస్లో మేము ఉద్యోగాలు చేసుకోవాలి అని ఇక్కడ చదువుకున్న వాళ్ళు మొత్తం మంది వెయిట్ చేస్తున్నారండి. మేము ఫస్ట్ టైం ఈ యోగాలలో నడుస్తున్నామండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోనూ బాబు గారు రావాలి, చేంజ్ రావాలి అనుకుంటున్నారు. ఎందుకనంటే మా లెవెల్కి మేము ఒక చిన్న షాప్ దగ్గర ఆగామండి. అంటే మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పి ఆవిడతో జస్ట్ అలా మాట కలిపితే, అమ్మ మేమేదో మాకేదో ఫ్రీ ఈ మంత్లీ ఏదో ఇస్తారు అన్నట్టుగా ఓట్ చేసాము. కానీ మా భవిష్యత్తుకి, మా పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరుగుతుందో మేము పాస్ట్ 4.5 yearsగా చూసాము. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చెయ్యము అని చెప్తున్నారు. మేబీ ఇంకొకసారి కూడా ఇలాంటి ప్రభుత్వానికి ఓటేస్తారేమో అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు నేను ఘంటాపదంగా చెప్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళలోనూ నెగటివిటీ పెరిగిపోయింది. వాళ్ళు వచ్చే 1000-2000 కోసం ఎవ్వరూ చూడట్లేదు. వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసమే చూస్తున్నారు. అది మేము స్ట్రాంగ్గా ఇప్పుడు చూసాము. సో అందరూ ఓటు అభివృద్ధి కోసం వినియోగించుకోండి. ఓటు దేనికోసమో కాదు, మీ ఓటును అమ్ముకోవద్దండి. ఓటు అభివృద్ధి కోసం ఆలోచించండి. ఇండస్ట్రీలు రావడానికి మొదటి కారణం చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన వస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా పక్క రాష్ట్రాలకు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో, మన ఇంటి దగ్గర, మన అమ్మ నాన్న దగ్గర మనము వాళ్ళకి దగ్గరుండి చూసుకోవచ్చు. సో రానున్న రోజుల్లో బాబు గారు ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాము. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము మళ్ళీ ఆంధ్ర అభివృద్ధి కోసం పాటుపడతాము. ఆంధ్రలోనే మేము ఉద్యోగాలు తెచ్చుకొని మళ్ళీ అక్కడే కష్టపడతాము. ఏమంటారు? లోకేష్ యువగలం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉంది, ఏమంటారు? చరిత్రలో చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే అది అధికారం కోసం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ లోకేష్ అన్న పాదయాత్ర ఎలా మొదలైందంటే ప్రజల కష్టాలని, ప్రజల బాధల్ని తెలుసుకోవడానికి మొదలుపెట్టిన పాదయాత్ర ఇది. ఈ పాదయాత్రలో, సుదీర్ఘంగా జరిగిన పాదయాత్రలో వివిధ రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ కేటగిరీస్, లైక్ ఎలా అంటే అన్ని విభాగాలని సపరేట్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళ కష్టాలని, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని కనుక్కుని వాళ్ళకి అమలుకి సాధ్యమయ్యే హామీలు ఇచ్చారు తప్పితే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అధికారం కోసం చేపట్టిన యోగాలం అయితే కాదు. ఇది యోగాలం నవశకానికి నాంది పలుకుతుంది. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు వాళ్ళే కాదండి,
నేను లండన్ నుంచి వచ్చాను. కేవలం లోకేష్ అన్నకు సపోర్ట్ చేద్దామని మాత్రమే నేను లండన్ నుంచి వచ్చాను. ఇక్కడ మాకు సరైన ఆపర్చునిటీస్ లేక మేము అంత దూరం వెళ్ళి ఫ్యామిలీస్ని వదిలేసి అంత నమ్ముకున్న వాళ్ళందరిని వదిలేసి మేము అక్కడికి వెళ్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంది. అలాంటిది మాకు ఒక మంచి ఆపర్చునిటీ కలిగిస్తామని లోకేష్ అన్న ముందుకు వస్తున్నారంటే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు సపోర్ట్. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన టీంలో మెయిన్ బాబు గారి విజన్ ఎలా ఉంటుందని తెలిసిన వ్యక్తులు వీళ్ళంతా. ఎందుకంటే మన రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మేము టీం అందరం. సో అది ఎంత సక్సెస్ అయిందో ప్రపంచానికి మొత్తం తెలుసు. అది ఒక్కటి చాలు బాబు గారి విజన్ ఎలా ఉంటుందో, ఆయన ముందు చూపు ఎలా ఉంటుందో. సో అలా విజన్ ఉంటుండాలంటే మనం అందరం సక్సెస్ కావాలి, మన నెక్స్ట్ తరాలు వాళ్ళు బాగుపడాలి, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అభివృద్ధి పదానికి రావాలి అంటే కనుక ఈ మన లోకేష్ గారు చేసిన యువగలం పాదయాత్రలో మనం అందరం పార్టిసిపేట్ చేసి మనము గ్రాటిట్యూడ్ 25 ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ చేశామో ఈ ప్రోగ్రామ్ కూడా మనం సక్సెస్ చేద్దామని ఒక చిన్న పిలుపు ఇచ్చామండి. విత్ ఇన్ 3-4 డేస్లలో మొత్తం మొబిలైజ్ చేసి 2 కార్లు దాదాపు 400 కార్స్ మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి దాదాపు చాలామంది వచ్చాము. ఇంతమంది మొబైల్ అయ్యే కారణం ఏంటంటే బాబు గారి మీద ఒక చిన్న ఆశ. ఆయన మళ్ళీ సీఎం చేస్తే కనుక మన జీవితాలంతా చాలా సక్సెస్ అవుతాయి, మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి చాలా 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 బాగుపడతాయి. అంటే కంపల్సరీ బాబు గారు రావాలి. దానికోసం జనాలంతా ఆయన వెనక ఉంటారు. మనమంతా ముందు సాధించడానికి మనమంతా ముందున్నాం. ఆయన వెనకాల ఉండి మేము నడిపిస్తాము. కంపల్సరీ బాబు గారు నెక్స్ట్ సీఎం అవుతారు. మనమందరం ఆయన విజన్ చూసుకొని మస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ కానీ మన నెక్స్ట్ పిల్లలందరూ బాగుపడతారు. ఇది తెలుగు ప్రొఫెషనల్ వింగ్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం నారా లోకేష్ యువగలంలో పాల్గొని తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.